మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది కదా, మనం ఏదో గొప్ప పనికోసమే పుట్టామని, కాని ఆ దారేంటో తెలియక అక్కడే ఆగిపోయామని. సరిగ్గా అలాంటి వాళ్లకోసమే ఒక సాధారణ జీవితాన్ని అసాధారణ గమ్యానికి తీసుకెళ్తామని చెప్పి ఒక ప్లాట్ఫామ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుంది చూద్దాం రండి. చూడండి, మేము నేలమీద కలలు కన్నాము. ఎంత పవర్ఫుల్ వాక్యం కదా. వింటుంటేనే ఒక రకమైన నిరాశ, కలలు ఉన్నాయి కానీ అవి అందనంత ఎత్తులో ఉన్నాయనే బాధ ఇందులో కనిపిస్తోంది. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. గొప్ప గొప్ప కలలుంటాయి, కాని అవి కేవలం కలలుగానే మిగిలిపోతాయేమో అనిపిస్తుంటుంది. సరే, మరి ఈ సాధారణ పరిస్థితి అంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఏదో గొప్ప కెరీర్ కావాలని మనసులో బలంగా ఉంటుంది, కాని తీరా చూస్తే ఏమాత్రం నచ్చని జాబ్లో ఇరుక్కుపోయి ఉంటాం. మనసేమో ఇంకేదో కావాలని తపిస్తూ ఉంటుంది, కాని అక్కడికి దారి మాత్రం కనిపించదు. అదే ఈ పరిస్థితి. అయితే అసలు మనల్ని వెనక్కు లాగుతున్నది ఏంటి? ఇక్కడ చూడండి, మన పరిమితులు ఏంటో స్పష్టంగా ఉన్నాయి. మన సొంత బలం మీద ఆధారపడతాం, కాని అది అలసిపోతోంది. మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్నే వాడుతూ ఉంటాం. ఇక లక్ష్యాలంటారా, ఎప్పటికీ అందుకోలేని నక్షత్రాలకు నిచ్చెన వెయ్యాలని చూస్తుంటాం. చాలామందికి ఇది రిలేట్ అయ్యే ఉంటుంది కదూ. సరే, ఇన్ని పరిమితులున్నాయి, మరి వీటన్నిటినీ దాటి బయటపడటం ఎలా? అసలు దానికేమైనా దారి ఉందా? ఉందని అంటోంది ఈ మూలపాఠం. ఇక్కడ్నుంచే అసలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇక్కడే మన కథలోకి యాష్ ప్లాట్ఫామ్ ఎంటర్ అవుతుంది. ఇది మార్పుకొక క్యాటలిస్ట్ లాంటిది. అయితే ఇదేదో మామూలు సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రాం అనుకుంటే పొరపాటే. ఇది మనసులో ఉన్న మంచి కోరికల్ని తీసుకుని వాటిని గొప్పగా, అసాధారణంగా మార్చడానికే డిజైన్ చేశారట. అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక రాకెట్ షిప్ అనుకోండి. ఇది కేవలం ఒక కొన్ని టూల్స్, స్ట్రాటజీల కలెక్షన్ కాదు. ఇదొక వెహికల్, మనల్ని మనం ఊహించలేని ఎత్తులకు తీసుకువెళ్లే ఒక వాహనం. రైట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే మన జ్ఞానం. అంటే మన పర్సనల్ నాలెడ్జ్ను పక్కన పెట్టి ఒక ఉన్నతమైన వ్యూహాన్ని ఫాలో అవ్వాలట. ఏంటి దాని మీనింగ్ చూద్దాం. వావ్! ఈ కంపారిజన్ చూడండి ఎంత బాగుందో. మన సొంత జ్ఞానమేమో చీకట్లో మిణుకుమిణుకుమనే కొవ్వొత్తిలాంటిదే, జస్ట్ నెక్స్ట్ స్టెప్ మాత్రమే చూపిస్తుంది. కాని ఈ ప్లాట్ఫామ్ ఇచ్చే జ్ఞానం ఉదయిస్తున్న సూర్యుడిలాంటిదట. దారి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అంటే గెస్ వర్క్ నుంచి క్లారిటీకి మారడమన్నమాట. అంటే ఇది కేవలం బెటర్ నాలెడ్జ్ ఉండటం గురించి కాదు, ఊహలతో బతకటం, క్విక్ ఫిక్స్లు ఇస్తామని చెప్పే గురువుల మీద ఆధారపడటం, ఈ విషవలయం నుంచి బయటపడటం గురించి. దానికి బదులుగా ఇది సక్సెస్ కోసం ఒక ప్రూవెన్ సిస్టమ్ను అందిస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ మేజర్ చేంజ్ దగ్గరకొద్దాం. అదే మన పవర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన లిమిటెడ్ స్ట్రెంగ్త్ నుంచి అన్స్టాపబుల్ పవర్ వైపు మారొచ్చని ఈ పాఠం చెప్తోంది. ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో. మన సొంత బలం ఏవైనా అడ్డంకులొస్తే, డౌట్సొస్తే చాలు తగ్గిపోతుంది. కాని ఈ ప్లాట్ఫామ్ పవర్ అలా కాదట. అది అపరిమితం, మనల్ని ముందుకే నడిపిస్తుంది. మరి ఇంతకీ ఈ అన్స్టాపబుల్ పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? దానిక్కూడా ఒక ఫార్ములా ఉంది. 3 సోర్సెస్ ఉన్నాయట. 1 ఒక ప్రూవెన్ సిస్టమ్, 2 ఒకే డైరెక్షన్లో వెళ్తున్న ఒక యునైటెడ్ కమ్యూనిటీ, ఇక 3 మనకంటే పెద్దదైన ఒక పర్పస్. ఈ 3 కలిసినప్పుడు వచ్చేదే ఆ అన్స్టాపబుల్ పవర్. సరే, ఇంత మార్పు తర్వాత ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాం? ఈ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? దానినే ఈ టెక్స్ట్ అన్కామన్ డెస్టినీ లేదా అసాధారణ గమ్యమంటోంది. ఏంటో చూద్దాం. అయితే ఇక్కడొక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు. డబ్బు కూడా రావచ్చు, అది ఈ ప్రాసెస్లో ఒక భాగం మాత్రమే. కాని అసలు లక్ష్యాలు అంతకంటే చాలా పెద్దవి, చాలా గొప్పవి అని ఈ టెక్స్ట్ చెబుతోంది. సో ఆ గొప్ప శిఖరాలేంటి? 3 1 శీలం యొక్క శిఖరాలు, అంటే ఎప్పటికీ చెక్కు చెదరని వ్యక్తిత్వం. 2 ప్రభావం యొక్క శిఖరాలు, అంటే తరతరాలు గుర్తుంచుకునేలా ఒక లెగసీని వదిలి వెళ్లడం. ఇక 3 అంతర్గత శాంతి శిఖరాలు, అంటే మనం కరెక్ట్ దారిలోనే ఉన్నామనే ఒక సంపూర్ణమైన ప్రశాంతత. ఇదేనట నిజమైన అన్కామన్ డెస్టినీ అంటే. అయితే ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఈ డెస్టినీకి చేరుకోవటం అనేది యాక్సిడెంటల్గా జరగదు. అది మనమే కావాలని తీసుకునే ఒక చాయిస్, మన ముందున్న ఒక అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవటం. ఈ కొటేషన్ చూడండి, ఈ పాయింట్ని ఎంత బలంగా చెబుతోందో.
మేము ఎంపిక చేయబడిన కొద్దిమందిమి. పుట్టుకతో కాదు, యాక్సిడెంట్గా కాదు, చాయిస్ ద్వారా. అంటే ఈ అవకాశమనేది యాక్టివ్గా దాన్ని ఎంచుకున్న వాళ్లకే దొరుకుతుందని క్లియర్గా చెప్తోంది. సో ఫైనల్గా ఈ విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఈ టెక్స్ట్ ప్రకారం మంచి గొప్పగా మారింది. అసాధారణ జీవితానికి డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న: లోపలికి అడుగు పెట్టే టైం వచ్చిందా? ఆ చాయిస్ ఎవరికి వారే తీసుకోవాలి.